రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినాడు. అనేక హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పి మొన్న ఎంపీ ఎన్నికల్లో ఇచ్చినాడు, గత ఎన్నికలకు ముందు ఇచ్చినాడు, కోసి సభలో కూడా ఇచ్చినాడు. ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయడం. మొట్టమొదటిగా రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తా, మొట్టమొదటి సైన్ పెడతాను. డిసెంబర్ 9 పోయింది, మళ్ళీ ఆగస్టు 15 తారీఖు రోజు కంప్లీట్గా రైతులందరూ రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. ఆగస్టు 15 తారీఖు చూస్తే 17,000 కోట్లు రుణమాఫీ చేసినాడు. టోటల్గా ఉన్నది 46,000 కోట్లు. మొట్టమొదటగా వాళ్ళ ప్రభుత్వం అనౌన్స్ చేసింది, క్యాబినెట్ మీటింగ్ పెట్టి మొట్టమొదటిసారి మీటింగ్ పెట్టినప్పుడు 46,000 కోట్ల రుణాలు రైతుల రుణమాఫీకి అవసరం పడుతుందని చెప్పినారు. తర్వాత 40,000 కోట్లు అన్నారు. మళ్ళీ తర్వాత 36,000 కోట్లు అని లాస్ట్కు 17,000 కోట్లు చేసినారు. అది కూడా ఒక 30% మాత్రమే రుణమాఫీ జరిగింది. కొడంగల్ నియోజకవర్గం తీసుకుంటే మొన్న గోజీ కూడా మన ఎగ్జాంపుల్తో సహా ప్రెస్ ముందర పెట్టడం జరిగింది. గోజిలో కూడా సొంత కొడంగల్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా గోజిలో కానీ 30% కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలేదు. అనేక అడ్డంకులు పెంచి కొర్రీలు పెట్టి రుణమాఫీ జరగకుండా 70% రుణాలు మాఫీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అందరు రైతులకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేయాలి. చేసే వరకు వదిలిపెట్టాము, పోరాటం చేస్తాము, గ్రామాలకు వస్తాం, వీధులకు వచ్చి పోరాటం చేసి రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను చెప్పిన ఎన్నికలకు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తూ నేను 4,000 ఇస్తాను చెప్పినాడు. ఇక్కడ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సభలో కోదిగిలు అనౌన్స్ చేసినాడు. కేసీఆర్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇస్తున్నాడు, 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు అనౌన్స్ చేసినారు ఇక్కడ కోదిగి సభ నుంచి. మరి తులం బంగారం ఎక్కడ పోయింది? 4,000 పెన్షన్ ఎటు పోయింది? రైతు భరోసా ఎటు పోయింది? 5 లక్షల రూపాయలు ఇల్లు అన్నారు, ఇల్లు ఎటు పోయింది? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కరెంట్ ఛార్జ్ అన్నారు, కరెంట్ ఎక్కడ పోయింది? 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఎక్కడ కూడా అమలు కావడం లేదు. వాటన్నిటిని అమలు చేసే వరకు మేము ఎప్పటి పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిండో దాన్ని నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీలన్నీ కూడా రైతు రుణమాఫీ కంప్లీట్ చేయాలి. రైతు భరోసా వానాకాలం సీజన్, పంట సీజన్ కూడా కంప్లీట్ అయిపోతా ఉంది. ఇంకా 15 రోజుల లోపల ఇంతవరకు రైతు భరోసా చేయాలి. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరూ కూడా రైతు భరోసా వేయాలి. ఈ నెల లోపల రుణమాఫీ కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఎంతమంది రుణాలు ఉంటే అంతమంది రుణాలన్నీ కూడా మాఫ్ చేయాలని డిమాండ్ చేస్తారు. అదే కొడంగల్ నియోజకవర్గానికి వస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనం ఉన్నప్పుడు గతంలో చూసినాం. కోజీ పట్టణం తీసుకుంటే ఈరోజు 8 కోట్లతోని అక్కడ పహాడ్ దర్గా నుంచి ఏబీకే పంచనాల దాకా వాడిని రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం. గతంలో కొన్ని పనులు చేసి మధ్యలోకి వదిలిపెడితే ఇప్పటి వరకు ఆ పనులు కూడా కంప్లీట్ కాదు, అంతకే పెట్టారు. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయితే ప్రభుత్వం వచ్చి నేను చేసిన పని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు. గతంలో నేను 70 కోట్ల చెక్ డ్యామ్ తీసుకొచ్చాను. వాటికే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేస్తాను తప్ప కొత్తగా ఏది శాంక్షన్ చేయలే, ఇంతవరకు మంజూరు చేస్తారు. మొన్న చూసినారు కోజిలో గ్రంథాలయం బిల్డింగ్. గతంలో రామకృష్ణ గారు గ్రంథాలయ చైర్మన్ ఉన్నప్పుడు 1,50,00,000 రూపాయలతో మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ కడితే దాన్ని ఓపెన్ చేసినారు. దాన్ని కూడా తిరుపతి రెడ్డి గారు ప్రోటోకాల్ పాటించకుండా చైర్మన్ గారిని అవమానపరిచినట్టు, మున్సిపల్ చైర్మన్ అవమానపరిచి చైర్మన్ పక్కన నిలబెట్టుకొని ఆయన ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు మనం కొడంగల్ చూస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. తప్పకుండా తిరగబడే రోజులు వస్తాయి. రాబోయే ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రామాలలో రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. అదే కాకుండా ఈరోజు ఈ రుణమాఫీ కానీ రైతు భరోసాను డైవర్ట్ చేయడానికనే కొత్తగా హైడ్రా తెరపైకి తీసుకొచ్చినాడు. హైడ్రా అని ఒక డ్రామా పెట్టి దాన్ని డైవర్షన్ చేయడానికనే డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఆడినా రుణమాఫీ చేయాల్సిందే,
రైతు భరోసా ఇవ్వాల్సిందే, 4,000 పెన్షన్ ఇవ్వాల్సిందే. పక్కనున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ప్రతి 1వ తారీఖున పెన్షన్ వస్తున్నాడు. 3 నెలలు ప్రభుత్వం వస్తే 3 నెలల గ్యాప్ కలుపుకొని 3,000, 7,000 ఒకటి ఫస్ట్ మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు. ఇప్పటి వరకు 1వ తారీఖు నాడు మొత్తం పెన్షన్ ఇస్తా ఉన్నారు 4,000 చెప్పిన మాట ప్రకారం. ఈ విధంగా మెడల్ వంచి ప్రభుత్వం మెడల్ వంచి పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం. అదే కాకుండా ఈరోజు ఫార్మాసిటీ ఇక్కడ 7 గ్రామాలలో ఫార్మసీ నిర్మాణం చేస్తాము. నేను ముఖ్యమంత్రి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో 13,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి రెడీగా గత ప్రభుత్వమే సిద్ధంగా ఉంచింది. ఫార్మాసిటీ పేరు మీద 13,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైజేషన్ కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉన్నది. మరి ఆ 13,000 ఎకరాల ఫార్మాసిటీ వేయకుండా మీరు కొడంగల్ ఫార్మసీకి ఎందుకు చేస్తున్నారో దీనికి సమాధానం చెప్పాలి. అలా 13,000 ఎకరాలకు సొంత కంపెనీలు పెట్టుకుంటారా అక్కడ? అంటే కొడంగల్ ప్రజలు కానీ కొడంగల్ రైతులు కానీ అమాయకులు అనుకుంటున్నారా? పొల్యూషన్ ఉన్న కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ మీరు కోజిలో పట్టణం పక్కకు మున్సిపాలిటీ పక్కకు వేస్తే గతంలో చూసినాం చాలా. మనం జడ్చర్ల సెట్ చూసినాం, పట్టణ చెరువులు చూసినాం. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుంది. పశువులు కూడా గడ్డి వేయలేని పరిస్థితి వస్తుంది, పంటలు పండలేని పరిస్థితి వస్తుంది, ప్రజలు గ్రామాలలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. అట్లాంటి పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ ఏడేకే కొడంగల్లో అమాయక ప్రజలు కానీ అమాయక రైతులు లేరు. ఇక్కడ ధర్నాలు చేస్తాం. అదే కాకుండా ఈరోజు ఫార్మాసిటీ ఇక్కడ 7 గ్రామాలలో ఫార్మసీ నిర్మాణం చేస్తాము. నేను ముఖ్యమంత్రి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో 13,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి రెడీగా గత ప్రభుత్వమే సిద్ధంగా ఉంచింది. ఫార్మాసిటీ పేరు మీద 13,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైజేషన్ కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉన్నది. మరి ఆ 13,000 ఎకరాల ఫార్మాసిటీ వేయకుండా మీరు కొడంగల్ ఫార్మసీకి ఎందుకు చేస్తున్నారో దీనికి సమాధానం చెప్పాలి. అలా 13,000 ఎకరాలకు సొంత కంపెనీలు పెట్టుకుంటారా అక్కడ? అంటే కొడంగల్ ప్రజలు కానీ కొడంగల్ రైతులు కానీ అమాయకులు అనుకుంటున్నారా? పొల్యూషన్ ఉన్న కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ మీరు కోజిలో పట్టణం పక్కకు మున్సిపాలిటీ పక్కకు వేస్తే గతంలో చూసినాం చాలా. మనం జడ్చర్ల సెట్ చూసినాం, పట్టణ చెరువులు చూసినాం. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుంది. పశువులు కూడా గడ్డి వేయలేని పరిస్థితి వస్తుంది, పంటలు పండలేని పరిస్థితి వస్తుంది, ప్రజలు గ్రామాలలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. అట్లాంటి పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ ఏడేకే కొడంగల్లో అమాయక ప్రజలు కానీ అమాయక రైతులు లేరు. ఇక్కడ పెద్ద ఎత్తున అడ్డుకుంటాం. ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రాకుండా అడ్డుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఈ ఫార్మా కంపెనీలు ఎక్కడైతే ఫార్మాకు అలాట్ చేసిన భూములు ఉన్నాయో ఆ 13,000 ఎకరాల అక్కడిని మీరు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఎన్నో కార్యక్రమాలు గతంలో చూసినాం.